ఇన్కాగ్నిటో ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఇన్కాగ్నిటో ట్యాబ్ అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఎలా ఆన్ చేయాలి? ఈ ట్యాబ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? దీనివల్ల లాభాలేంటి? ఈ ట్యాబ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చా? లేకపోతే చేయకూడదా? అనే విషయాలు తెలుసుకుందాం. ఇన్కాగ్నిటో ట్యాబ్ అంటే తెలుగులో అజ్ఞాతం లేదా పేరు తెలియని అని అర్థం. ఈ ట్యాబ్ అనేది యూట్యూబ్, క్రోమ్‌లలో అవైలబుల్‌గా ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్‌లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! క్లిక్ చేసుకోండి. న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని కనిపిస్తుంది. యారో మార్క్ కూడా చూపిస్తున్నాను. గైస్, మీకు ఇన్కాగ్నిటో ట్యాబ్ అనేది కనిపించకపోతే యాప్ అనేది ప్లే స్టోర్‌లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఇన్కాగ్నిటో ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ బాక్స్‌లోకి వెళ్ళి మీకు నచ్చిన సైట్ అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మన ల్యాప్‌టాప్, ఫోన్ వంటి పరికరాలలో ఇంటర్నెట్‌లో మనం వెతికే సమాచారం అంటే మనం సెర్చ్ చేసే సైట్స్ ఇతరులకు తెలియకుండా ఉండటం కోసం ఇన్కాగ్నిటో ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మన డివైస్‌ను, మన ఫోన్‌ను ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే హిస్టరీలో మనం దేని గురించి వెతికామో తెలిసిపోతుంది. సో, రహస్య శోధన కోసం దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మీకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు ఇంటర్నెట్ సేవలు కల్పిస్తున్న ప్రొవైడర్లు పనిచేసే చోట కంప్యూటర్లు అయితే కంపెనీలో కానీ, కాలేజ్‌లో కానీ, పాఠశాలల్లో కానీ యాజమాన్యాలు మాత్రం మనల్ని ట్రాక్ చేయగలవని గుర్తుంచుకోవాలి. అక్కడ ఉండే సర్వర్లలో మన బ్రౌజింగ్ హిస్టరీ నిక్షిప్తం అవుతుందని తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.